హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. ఈరోజు వచ్చేసి మనకి నామినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా మనకి నామినేషన్ అనేది బర్నీ గారితో కంప్లీట్ అయ్యింది. బర్నీ గారు ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో వచ్చారు. కొంచెం ఒక 10 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అతను ఎంట్రీ ఇచ్చారు. బర్నీ గారు ఎంట్రీ ఇచ్చేసి ఆయన రావడమే ఇమాన్యుయల్కి ఒక డైలాగ్ వేశారు, కట్టప్ప అని. అది చూడడానికి ఫన్నీగా అనిపించింది, కానీ తన మనసులో నుంచి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటదనమాట చూసినప్పుడైతే. ఎందుకంటే ఎంత నామినేషన్స్ అయిపోయిన తర్వాత మీ పైనేం కోపం లేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అని అన్నా గానీ, అతను వెళ్ళిపోవడానికి ఒక కారణం ఇమాన్యుయల్ కూడా కాబట్టి, సో అది నిజంగానే అన్నట్టుగానే అనిపిస్తది ఎంత చెప్పినా గానీ. సో అదొకటి. అండ్ వచ్చి రాగానే మళ్ళీ సేమ్ తనుజ గారు గానీ, ఇంకా దివ్య గారు కానీ ఇద్దరు సేమ్ ఏడ్చారు. దివ్య గారు ఏడ్చారు కానీ మనకి తనుజ గారు ఎమోషనల్ అయ్యారు, కానీ ఏడవలేదు. సో నామినేషన్ పాయింట్స్‌లో బానే హీట్‌గానే జరిగింది. బర్నీ గారు బానే మాట్లాడారు. తన గురించి ఎవరేమనుకున్నారో అంటే బయట చూసుంటారు కాబట్టి. సో సంజన గారి పైన తన ఏదైతే అభిప్రాయం ఉందో అది మొత్తం నామినేషన్ పరంగా చెప్పేశారు. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మనకి నిఖిల్ గారికి ఇచ్చారండి ఆప్షన్. అప్పటికి ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్, అప్పటికి దివ్య గారు అడిగారు, ఇచ్చే ముందు కూడా అడిగారు, నాకు పాయింట్స్ ఉన్నాయి నాకు ఇవ్వండి అన్నా కానీ కూడా నిఖిల్ గారికి ఇచ్చారు. అండ్ ఆ నిఖిల్ గారు కూడా తనుజకి నామినేషన్ చేశారు రిగార్డింగ్ గేమ్ ఏం లేదన్నట్టుగా. ఇంకా తన పాయింట్స్ తను చెప్పారు. దానికి తనుజ గారు కూడా కొంచెం నేను గేమ్ ఆడాను అని చెప్పేసి అన్నట్టుగా ఇద్దరికి కొంచెం హీట్‌గా కాన్వర్జేషన్ జరిగిందనమాట. సో ఇంకా నామినేషన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నిఖిల్ కూడా మనకి ఈ నామినేషన్‌లో కొంచెం మంచి పాయింట్స్, వ్యాలిడ్ పాయింటే మాట్లాడినట్టుగా అనిపించింది. సో ప్రోమోల్లో మనకి ఏదైతే చూయించారో ఆ పాయింట్స్‌తో పాటు కొంచెం ఒక 2-3 లైన్స్, 4-5 లైన్స్ ఆఫ్ కొన్ని హీట్ కాన్వర్జేషన్ మంచిగానే చెప్పాడనమాట. సో ఆఫ్టర్ దట్ నామినేషన్స్ ఇంకేంటంటే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిదారు డిస్కషన్స్ అనమాట. ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా. సో దాని తర్వాత మనకి మళ్ళీ ఎపిసోడ్లో వచ్చేసరికి శ్రీజ గారికి అండ్ మన భరణి గారికి ఇద్దరికి వాళ్ళు ఉండడానికి ఏదైతే ఆప్షన్ ఉంటుందో, అంటే అంటే ఉన్న హౌస్‌లో ఉన్న మెంబర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయాలనమాట గుడ్ పాయింట్స్. సో అక్కడ కూడా అందరూ మంచిగానే జరిగింది, కానీ ఒక్క మాధురి గారు, మాధురి గారు మాత్రము, మాధురి అండ్ శ్రీజ వీళ్ళిద్దరి మధ్యనే ఒక కాన్వర్జేషన్ కొంచెం హీట్‌గా సాగిందనమాట. సో అంత బాగానే జరిగింది. అప్పటికే ఆల్మోస్ట్ ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో రేపటి టాస్క్‌లో అయితే ఒక గేమ్ ఉంది. ఆ టాస్క్‌లో విన్ అయితేనే ఇద్దరిలో ఒకరు ఉంటారు అన్నట్టుగా తెలిసిందనమాట అక్కడ ఇచ్చే ప్రోమో దాన్ని బట్టి. కానీ ఈలోపు ఎగ్జాక్ట్‌గా మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఐ థింక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇద్దరి మధ్యలో ఒక ఓటింగ్ పెట్టారు మళ్ళీ. అంటే రేపటి టాస్క్ అది డిసైడ్ చేస్తా, లేదంటే ఇప్పుడు ఓటింగ్ ప్రకారం డిసైడ్ అవుద్దో తెలియదు. ఓటింగ్ ప్రకారం ఏంటి అంటే ఎవరు ఉండాలి ఇద్దట్లో, భరణి గారా శ్రీజ గారా అన్నట్టుగా ఒక ఓటింగ్ పెట్టారు. ఈరోజు నైట్ స్టార్ట్ అవుతాయంట, రేపటి వరకు ఉంటుందంట. మళ్ళీ రేపు ఒక టాస్క్ పెట్టారు. మరి దేనిపైన డిపెండ్ అయి ఉంటుందో తెలీదు. అండ్ ఇంకోటి కూడా అప్డేట్స్ ఏంటంటే, అంటే గేమ్ ఆడిన ఏదైతే గేమ్ పెట్టారో ఆ గేమ్‌లో ఇంజ్యూరీ అయ్యారు భరణి గారు అన్నట్టుగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో లైవ్‌గా చూసుకునే వాళ్ళకైతే వాళ్ళకి తెలిసే ఉంటది. నిజంగానే అయ్యిందంట. సో 1 వీక్ వరకు కూడా ఆయనకి రికవరీ అవ్వకపోవచ్చేమో అన్నట్టుగా అంటున్నారు. మరి ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళని తీసుకొస్తారా? లేదంటే ఎలా చేస్తారో సో మనము చూడాలి అనమాట. రేపటి వరకు తెలుస్తది మనకి. సో ఇదండి ఈ ఎపిసోడ్‌లో అయితే. నామినేషన్స్ అయితే మంచిగానే జరిగింది. మంచి మంచి పాయింట్స్ చెప్పారు అందరూ గూడా. అందరూ గూడా హైలైట్ అవుతున్నారు. అందరూ కాదు, రెగ్యులర్‌గా మనకి ఎవరైతే హైలైట్ అవుతారో తనుజ గారు, కళ్యాణ్ గారు, ఇంకా ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు నార్మల్‌గానే హైలైట్ అవుతారు. అండ్ నేను అండర్ రేటెడ్‌గా అనుకున్నది అయితే డెమాన్ పవన్ మంచిగా ఆడుతూ ఉంటాడు జనరల్‌గా. కానీ ఎక్కువ మాట్లాడడు. నామినేషన్‌లో గూడా ఎక్కువ వ్యాలిడ్
పాయింట్స్ చెప్పినా గానీ ఎక్కువ సేపు కాన్వర్జేషన్ ఉండదు. ఎంతసేపు రీతు, డొమాన్ వీళ్ళిద్దరి మధ్య ఉంటారు. అండ్ టాస్క్ ప్రోమో చూస్తే గూడా అందులో తను చాలా గట్టిగా ఫోకస్డ్‌గా ఆడుతున్నాడు. చూస్తుంటే అర్థమైపోతుంది. సో, తను ఇంకా కొంచెం వాయిస్ రేజ్ చేయడం అని కాదు. వాయిస్ అనేది అంటే మాట్లాడడము, కాన్వర్జేషన్ ఓన్లీ రీతితోనే కాకుండా అందరితో ఉంటే గనక తనుజ, మళ్ళీ కళ్యాణ్ ఎలాగైతే ఉన్నారో వీళ్ళకి పోటీగా ఉండే కంటెండెంట్ అంటే వీళ్ళకి పోటీగా ఉండే పర్సన్ మాత్రం డెవాన్ అని ఈజీగా చెప్పొచ్చనమాట. సో, ఎందుకంటే కాంపిటీషన్ ఉండాలండి. కాంపిటీషన్ ఉంటేనే మనకేంటంటే కన్‌ఫ్యూజన్ అవ్వాలి మనకి. అరే! ఎవరవుతారు విన్నర్ అన్న క్యూరియాసిటీ ఉంటేనే మనకి చూడాలనిపిస్తది సీజన్‌ని. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం కూడా ఏదో నార్మల్‌గా ఎళ్ళిపోతూ ఉంది గానీ, ఎక్కువ కంటెస్టెంట్స్ అనేది ఏమంటారు ఇంకా వీళ్ళే అన్నట్టుగా. ఇంతసేపు తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు తప్పించి ఇమాన్యుయల్. వీళ్ళు ముగ్గురు తప్పించి ఇంకా వేరే వాళ్ళు లేరు అన్నట్టుగా అయిపోతుంది. ఏదో సప్పగా అయిపోతుందనమాట మొత్తం. అలా గాకుండా ఎవరి కెపాసిటీ అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళు అంటే వాళ్ళ లోపల ఏదైతే ఉందో గేమ్ ఆడాలి అనే క్యూరియాసిటీ గాని, గేమ్ ఆడాలి, ఖచ్చితంగా గెలవాలి అనే అందరిలో నుంచి బయటకొస్తే ఖచ్చితంగా స్టఫ్ అనేది బయటకొస్తది. షో గూడా ఇంకా ఎలివేట్ అవుతదనమాట. బావుంటది. సో, మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. రోజు అంటే పోను పోను అలాంటి గేమ్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాదాపు 50 డేస్ అయిపోయింది గాబట్టి. అండ్ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ గూడా మేబీ ఛాన్స్ ఉంది. సో, చూద్దాం ఏమైద్దో. సో, ఇదండి రివ్యూ ఈ ఎపిసోడ్‌కి. అండ్ తిరిగి మనం రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాము. ఆఫ్టర్ ఎపిసోడ్ రివ్యూ రేపు ఏమైద్దో చూద్దాం. ఎవరు ఉండబోతున్నారో మేబీ రేపు తెలుస్తది కాబట్టి మనకి. రేపు మాట్లాడుకుందాం. అంతవరకు బై.